గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మరి ఫిబ్రవరి నెలలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఫిబ్రవరి మాసంలో కన్యా రాశి జాతకులను గమనించినప్పుడు మనం వీరికి గురువు 10, శని 7, రాహు 6, కేతు 12. హ్మ్. అంటే ఈ గ్రహస్థితిని గమనించినప్పుడు వీరికి కేవలం ఒక రాహు గ్రహమే అనుకూలంగా ఉంది. ఉంది. హ్మ్. మళ్ళా మరి ఇక్కడ పంచగ్రహ కూటమికి మనం వచ్చేసరికి కన్యా రాశి వారికి అంతా కూడా 6వ స్థానంలో ఉంది. హ్మ్. చాలా మంచి స్థానం. హ్మ్. అయితే వీరికి అనుకూలమైనటువంటి స్థితి పంచగ్రహ కూటమితో ఓకే. 80% బాగుంది. అబ్బా! అంటే ఈ ఫిబ్రవరి, మార్చ్. హ్మ్. ఫిబ్రవరిలో అయితే ముఖ్యంగా వీరికి రవి 6, చంద్రుడు 6, బుధుడు 6, శుక్రుడు 6, రాహు 6. హ్మ్. ఒక శుక్రగ్రహం తప్ప అన్ని బాగుంది. అన్నీ బాగుంది. అంటే దాదాపు ఫిబ్రవరి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. హ్మ్. అయితే ఒకటేమిటంటే వీరికి శనిగ్రహం యొక్క అనుకూల్యత లేదు. కాబట్టి శనిగ్రహం అననుకూలంగా ఉన్నప్పుడు, హ్మ్. గురుగ్రహం అననుకూలంగా ఉన్నప్పుడు బాధపడవలసినటువంటి అవసరం లేదు. లేదు. అయితే వీళ్ళ పరిస్థితి ఏమిటంటే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో హ్మ్. వాళ్ళకి కొంత గడ్డు పరిస్థితి. ఓహ్! అంటే ఉద్యోగం ఉండడమా, పోవడమా, హ్మ్. ఉంటుందా, పోతుందా హ్మ్. అనే కొద్దిగా తర్జన భర్జనగా ఉంటారు. హ్మ్. తర్వాత వీళ్లకు మనం ఇచ్చే సూచన ఒకటే మహాలక్ష్మి గారు. ఎందుకంటే కన్యా రాశి జాతకులు గురువు, శని సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు, తర్వాత గురు చరిత్ర పారాయణం హ్మ్. వీరు చేసుకోవడం గాని, లేదా ఒక బ్రాహ్మణోత్తమం చేత దేవాలయంలో చేయించడం. ఓకే. గురు చరిత్ర పారాయణం తప్పకుండా వీరికి కావాలి. హ్మ్. చేసుకుంటే వీరికి ఫిబ్రవరి మాసం అనుకూలంగా ఉంటుందమ్మా. ఓకే గురుగారు. నమస్కారం. నమస్కారం.